మా ఇంద్రబాబు పాటోళ్లే ఆయనను బెదిరిస్తున్నారట. నువ్వు అప్పుడు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని రప్పా రప్పా రఫాడిస్తున్నారట. వాళ్ళ దెబ్బకు గంగమ్మ జాతరలా తలదెగిపడ్డ పొట్టేలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడట మా ఇంద్రబాబు. పాపం ఏడున్నాడో కదా ఇప్పుడు. వామ్మో వణికిపోతున్నాడు కదా మా ఇంద్రబాబు. నన్ను నన్ను మీరు రప్పాడియొద్దు, రప్ప రప్ప అనొద్దు. బాగున్నారా మీరు? ఒకవైపు రప్ప రప్ప అనుకుంటూనే ఇంకోవైపు బాగున్నారా అంటే ఎలా బాగుంటాను? భయంతో వణికిపోయేది కనిపించట్లేదా? అమ్మో రప్ప 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 అల్లేను అలా రప్ప రప్ప అనకయ్యా. నాకు 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 భయం వేస్తుంది. వదిలిపెట్టండి వదిలిపెట్టండి నన్ను. ఇంకా దగ్గనంటే నేను తట్టుకోలేను. సర్లే అంటే అంటే ఇంకా నన్ను వదిలిపెట్టినట్టేనా? ఒరే గాలిగా, మళ్ళీ ఎవరిని పిలుస్తున్నారు? ఆ గాలిగాడెవరు? మళ్ళీ ఏం చేస్తారు నన్ను? గేమ్ ఏటెళ్తుందా నేను చెప్తా. రప్ప రప్ప కాకుండా ఇంకా ఇంకా ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు నన్ను? అంతకు మించా అమ్మో వైల్డ్ ఫైర్. ఇంద్రబాబు, ఓ ఇంద్రబాబు, ఇంద్రబాబు నన్ను రప్పాడించొద్దు. ఏం పిచ్చిలేసిందా? వయసు మీద పడి దమాక్ పని చేస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు? రప్పా రప్పా ఏంది? రప్పా రప్పా అంటే అంటే ఇదంతా కళ, నిజంగా జరగలేదు కదా? ఏమైంది ఇంద్రబాబు? నేను ఇచ్చిన మాట తప్పారని, చేస్తారన్న పనులు చేయలేదని మా వాళ్ళే నన్ను రప్పా రప్పా అంటున్నారంట. అమ్మో ఈ కళే నిజమైతే నా పరిస్థితి ఏంటి? గంగమ్మ జాతరలో బలిచ్చే పొట్టేలు పరిస్థితి అవుతుంది నాది. మరి అధికారం కోసం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుడెందుకు? అధికారంలోకి వచ్చినాక ఏం చేయకుండానే అన్ని చేసేసినా అనుడెందుకు? అట్లంటే ఊకుంటారా? మీ పాటోళ్లే నిన్ను రప్పా రప్పా అంటే ఇంకా పబ్లిక్ ఏమంటారో జాగ్రత్త. అమ్మో అమ్మో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మా ఇంద్రబాబు కథ ఇట్లున్నది అన్నట్టు చంద్రబాబు కథ కూడా ఇట్లనే ఉన్నదట కదా. వాళ్ళ పార్టీ మనిషే ఒక ఆయన చంద్రబాబు పనులు నచ్చక రప్పా రప్పా అని అంటుండట కదా. ఇక వాళ్ళ పార్టోళ్ళు తిరగబడితేనే ఇట్లుంటే జనం తిరగబడితే పరిస్థితి ఏందో డబల్ రప్పా రఫే.